ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ గతేడాది సెప్టెంబర్లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మూవీ మంచి కలెక్షన్స్ ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు 500 కోట్లను వసూలు చేసినట్టుగా సమాచారం. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సినిమాని బతికించాయి. నార్త్ ఆడియన్స్ కి అవి బాగా కనెక్ట్ కావడంతో దేవర భారీ వసూళ్లను కూడా రాబట్టింది. దాంతో దేవర 2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే దేవర సినిమాలో పెద్ద ఎన్టీఆర్ చనిపోయినట్టు చూపిస్తారు, కొడుకే చంపినట్టు కూడా చూపిస్తారు. అదే సమయంలో వరా కూడా చనిపోయినట్టుగా చూపిస్తారు. ఎదెవరు అనేది చూపించలేదు, హైప్ ఇచ్చి వదిలేశారు. తాజాగా దేవరొట్టు కథ ఇదే అని ఓ రైటర్ రివీల్ చేశాడు. గూస్ బంప్స్ తెప్పించే విషయాలను పంచుకున్నారు. నిజానికి తండ్రి దేవర చనిపోలేదట, ఆయన సముద్రంలోనే ఉన్నాడట. కత్తిపొడితో ఉన్న దేవరని కోస్టల్ గార్డ్ కాపాడతాడట. ఈ క్రమంలో ఫైట్ చేసింది కూడా కోస్టల్ గార్డే అని, ఎక్స్ రూపంలో కట్ చేసింది కూడా వాళ్ళే అని అంటుంటారు. సముద్రంలో ఫైట్ చేసింది కూడా పిల్లవాడు కాదు, దేవరనే అని పార్ట్ 2లో దాన్ని చూపిస్తారట. రెండో పార్ట్లో కథ కోస్టల్లో కాదు, సిటీలో జరుగుతుంది. ఆయుధాల వ్యాపారం ఎక్కడెక్కడ జరుగుతుంది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది దేవర ఛేదించుకుంటూ వస్తాడట. అదే సమయంలో ఎదే పాత్ర గురించి ప్రారంభంలో మారి హైప్ ఇచ్చారు. ఆయన ఎవరు, ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది క్యూరియాసిటీగా ఉంటుంది. దేవర 2లోనే అసలు కథ అంతా ఉంటుందని అంటున్నారు. ఓ క్రిటిక్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇందులో నిజామేంత అనేది తెలియాల్సి ఉంది. కొంత నిజానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ విషయం మాత్రం చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వాన్ని వహించారు. ఇందులో జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా చేశారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం సుమారు 500 కోట్ల వసూలు చేసిందని అంచనా. దీనికి పార్ట్ 2 దేవర 2 పై వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ ఉన్నారు.